హాయ్ అమ్మ, కార్తీక మాసం స్పెషల్ కందట్టు చేసుకున్నారండి. టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యకరం కూడా ఈ కార్తీక మాసంలో తింటే. కంద చూడండి, ఎన్నో రకాల వంటలు ఉన్నాయి ఈ కందతో. అలాగే ఫస్ట్ ఈరోజు కందట్టు వేస్తున్నా. 1/2 కిలో కంద తీసుకున్నాను. దానికి 15 ఎండుమిరపకాయలు శుభ్రంగా కడిగి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. అయితే ఈ కంద ఏంటనంటేనమ్మా, మనకి ఈ కార్తీక మాసంలో దేనికి ఎక్కువ వాడతారంటే దేవుడికి కంద పిలకలతో శివయ్యకి కూడా ఇస్తారు. ఎందుకు, మా సంసారం కూడా కందలాగా పిలకలు వేయాలి, ఎక్కువ బాగుండాలి అని. ఈ కందని ఇలా తొక్కు తీసుకోండి, మొత్తం కందంతా శుభ్రంగా. అయితే ఈ కందట్టు ఎంత టేస్ట్ బాగుంటుందో తెలుసా. కార్తీక మాసంలో ఎక్కువ కందను వాడతారు, ఈ శ్రేష్టం అని చెప్పేసి. అందుట్లో కంద ఈ రోజుల్లో ఫ్రెష్గా వస్తుంది కంద. దాంతో కనుక మనం కందట్టు కానీ కందతో ఫ్రైలు 4-5 రకాల ఫ్రైలు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి చేసుకొని చూడండి అమ్మ. ఇంకొకటి నేను చూసావా, ఇది గ్లౌజ్ కనుక మనం వేసుకోకపోతే మొత్తం చేతులు దురదలు వచ్చేస్తాయి. అందుకని గ్లౌజ్ వేసుకొని ఈ కందని నీట్గా పైదంతా పీల్ చేయండి. అట్లాగే చూడండి, ఇది ఉంది కదా, ఇట్లా కలర్ కూడా మారింది ఉందనుకోండి, అది కూడా తీసేయండి. తీసేసి నీట్గా మొత్తం తొక్కంతా తీసేసుకోండి. చూడండి, సరిగ్గా లేదు అక్కడ కంద, దెబ్బతింది. అందుకని అట్లా దెబ్బతిన్న చోటంతా క్లీన్ చేసుకోండి. ఇట్లా పీల్ చేసేసాం కదమ్మా కందని. అయితే మజ్జిగ, పాలసటి మజ్జిగ పక్కన పెట్టుకున్నా. ఎందుకంటే రంగు మారిపోకుండా ఉండటానికి, దురద లేకుండా ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క కందకు బాగా దురద ఉంటుంది. అందుకని అంటారు కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకు అని సామెత. అందుకని సరే, ఇది కూడా ఏం చేస్తారని అంటేనమ్మా, పెద్దగా ఉన్నాయి కదా చూడండి, ఈ టేపు ఈ హోల్స్తో ఇలా తురిమేస్తాం. చూడండి, ఇలా తురుము వచ్చింది కదా, దీన్ని మజ్జిగలో వేసేసుకుందాం. కొన్నేమో తురిమే. అలాగే సగాన్ని ఏం చేశాను, ముక్కలుగా చేసి ఇది కూడా విడిగా మజ్జిగలో నానబెట్టి ఈ 2 కూడా శుభ్రంగా కడిగేద్దాం. ఇదేమో జల్లిబుట్టలు వేస్తాను, ఇవి కడిగి తీసుకొస్తాం. తురిమిందేమో జల్లిబుట్టకు వేసేసా. అలాగే ముక్కలు కోసింది కంద ఉంది కదా, దీన్ని మిక్సీలో వేసేసుకుందాం. ఈ ముక్కల్ని చూడండి, ఈ ముక్కల్ని మిక్సీలో వేసేస్తున్నా. అంటే ఎప్పుడైనా కూడా కందట్టుకి సగమేమో తురుముకోండి, సగమేమో మిక్సీలో ఇట్లా వేసేసుకోండి. ఇప్పుడు రోల్ లేదమ్మా నా దగ్గర, అందుకని ఇలాగే మిక్సీ వేసేసుకుంటా, కోర్సుగా వేస్తా. అట్లాగే మనం నానబెట్టిన 15 ఎండుమిరపకాయల్ని నేను కొంచెం నీళ్ళతో నానబెట్టాను కదా, అలా వేసేసి కొంచెం కరివేపాకు, అల్లం ముక్క చిన్నది, జీలకర్ర తగినంత ఉప్పు వేసుకొని మనం పెసరట్టు వేసుకుంటాం కదా, అలా ఆ కన్సిస్టెన్సీలో రుబ్బుకోండి. ఇలా కోర్సుగా, మరీ మెత్తగా రుబ్బలేదు. కోరు పెట్టుకున్నది ఉంది కదా, గట్టిగా పిండి వేసేసేస్తాం. నీరు లేకుండా ఇలా పొడిగా గట్టిగా పిండి. అలాగే రుబ్బుకున్న పిండిని వేసేద్దాం బౌల్లోకి. కొంచెం జీలకర్ర మనం రుబ్బుకునేటప్పుడు కూడా వేసుకున్నాం, అందుకని కొంచెం చాలు. కొంచెం పసుపు, కరివేపాకు సగమేమో పిండిలో వేసాము, సగమేమో ఇలా చిన్నగా ముక్కలు తుంచుకొని వేస్తున్నాం. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు కోసుకొని, 1/4 కిలోకి 2 స్పూన్లు చొప్పున, 1/2 కిలోకి 4 స్పూన్లు బియ్యం పిండి. పెసరపప్పు వేసుకోవచ్చు, నానబెట్టుకొని శనగపప్పుతో వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎలాగైనా కలుపుకోండి. నేనేంటంటే బియ్యం పిండితో కలుపుతాను. మనం ఇందాక నీరేసుకొని రుబ్బుకున్నాం కాబట్టి సగము. మామూలుగా అయితే రోట్లో అయితే కచ్చపచ్చగా దంచుకుంటారమ్మా. నేనేం చేస్తానంటే అలా రావాలంటే కొంతేమో కోర్సుగా రుబ్బుతాను, కొంతేమో కోరింది ఇలాగే ఉంచేస్తా. అదే మామూలుగా దోశలాగా అట్లు పోసుకోవాలనుకో, పెసరపిండిలాగా, అప్పుడైతే మొత్తం అంతా కలిపి రుబ్బొచ్చు. కానీ ఎక్కువ ఇది లైక్ చేస్తారమ్మా, అందుకని ఇలా రుబ్బుతారనమాట. టేస్ట్ బాగుంటుందని. పప్పుచారులో కానీ రసంలో కానీ తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. కాంబినేషన్స్ ఒకసారి చేసుకొని చూడండి. ఇలా ముద్దొచ్చిందా లేదా అన్నది చూసుకోవాలి. ముద్దొచ్చింది. నేను క్యాస్ట్ ఐరన్కి ఎప్పుడు నూనె రాసి పెడతానమ్మా, అందుకని ఇలా చాలు. లేకపోతే మనం నూనె ఇది అట్టేసేటప్పుడు చేతికి వచ్చేస్తుంది. అందుకని వేడెక్కింది కదా, ఇదిగోండి ఇలా ముద్దలాగా చేశాను. చేసి పెట్టుకొని ఇలా మొత్తం అంతా పరుచుకోండి. శివాలయానికి తీసుకెళ్ళి కంద పిలకలు మనం ఎలా ముడుపు చెల్లించుకుంటామో, ముక్కుల్లో తీర్చుకుంటామో, ఎందుకు కంద మంచిది, ఆరోగ్యానికి మంచిది, ఈ టైంలో తినాలనే ఉద్దేశంతో. అందుకని కార్తీక మాసంలో ఎక్కువ
ఈ కందట్టు అవి చేసుకుంటారమ్మా, కంద ఫ్రైలు. అది మధ్యలో చిన్న హోల్స్ చేసుకోండి. ఎందుకు అనంటే ఇలా పెట్టుకుంటే మధ్యలో కూడా ఉడుకుతాని కోసం అని చెప్పేసి. ఇప్పుడు నూనె వేసుకోండి, సిమ్ మీద పెట్టే వేగాలి ఈ కందట్టు. ఒకసారి తిప్పుదాము, నిదానంగా తిప్పాలి. జ్యోతి బాగా తిప్పింది, బాగా ఏగాలి, ఏగితే బాగుంటుంది. మూత పెట్టాల్సిన అవసరం లేదమ్మా, ఒక 5 to 10 minutes లోపల మళ్ళీ మనం తీద్దాము. చూడండి, అలా సిమ్ మీద పెడితేనే ఇలా వేగుతుంది. చూడండి, వేసేస్తాము. కందట్టు ఎలా ఉందమ్మా? కందట్టు నచ్చిందా? నచ్చితే కనుక ఒకసారి చేసుకొని చూడండి అమ్మ, చూసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్.